2018లో మహానటి సావిత్రి జీవిత చరిత్ర చిత్రం తరువాత దర్శకుడు నాగ్ అశ్విన్ ఆగస్టు 2019లో ఒక కథ మీద చాలా కాలంగా పనిచేస్తున్నానని, అది త్వరలో సెట్స్ పైకి వెళ్తుందని చెప్పాడు. అదే నెలలో వైజయంతి మూవీస్ ఆ సంవత్సరం సెప్టెంబర్లో అశ్విన్ చిత్రాన్ని ప్రారంభించాలని తమ ప్రణాళికలను వెల్లడించింది మరియు నిర్మాణంలో చేరమని దృశ్య కళాకారులు, డిజైనర్లు మరియు రచయితలను ఆహ్వానించింది. వైజయంతి మూవీస్ ఫిబ్రవరి 2020లో అశ్విన్తో తమ తదుపరి చిత్రం ప్రభాస్తో తెరకెక్కిస్తుందని అధికారికంగా ప్రకటించింది. ప్రభాస్ కెరీర్లో కల్కి మూవీ ఒక మైలురాయిగా నిలుస్తుందని సినీ వర్గాలలో వినికిడి. సినిమాను హాలీవుడ్ తరహాలో తెరకెక్కించాలని చిత్ర యూనిట్ భావిస్తోందని తెలుస్తోంది. ఇదే గనుక నిజమైతే ఇండియన్ సినిమా హాలీవుడ్లో చక్రం తిప్పడం ఖాయమని తెలుస్తోంది. ప్రొడ్యూసర్ కూడా డైరెక్టర్ సపోర్ట్ నిలుస్తూ వస్తున్నాడు. ప్రభాస్ కి బాహుబలి తర్వాత అత్యంత భారీ సినిమా కావడం విశేషం. ఇప్పటికీ ఈ సినిమా పనులు కొనసాగుతూ వస్తున్నాయి. అలాగే ప్రభాస్ సరసన ప్రధాన పాత్రలో నటించేందుకు బాలీవుడ్ నటి దీపికా పదుకునేను ఫైనల్ చేశారు. దీపిక మాత్రం ఈ చిత్ర నిర్మాణంలో చేరడానికి అంతకు మించి థ్రిల్ గా ఉన్నానని చెప్పుకొచ్చింది. తెలుగులో కల్కి సినిమా ద్వారా టాలీవుడ్ లో అడుగు పెడుతోంది దీపిక. అలాగే కల్కి సినిమాలో దీపిక క్యారెక్టర్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా కోసం దీపిక అక్షరాల 20 కోట్లకు పైగా పారితోషికం తీసుకుంటుందని వినికిడి. ఇండియాలో ఏ హీరోయిన్ కి లేని క్రేజ్ దీపిక సొంతం చేసుకుంది. కల్కి సినిమాలో ముఖ్యమైన పాత్రలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ నటిస్తున్నారు. ఒక సినిమాను ఒక స్టార్ తో చేయడమే కత్తి మీద సాము లాంటిది. అలాంటిది డైరెక్టర్ నాగ్ అశ్విన్ మాత్రం దాదాపు ప్రతి ఇండస్ట్రీ నుంచి ఒక స్టార్ ని తీసుకొస్తున్నారు. అమితాబ్ తో పాటు మలయాళం నుంచి దుల్కర్ సల్మాన్, కన్నడ నుంచి శివరాజ్ కుమార్ ని, ఇలా చాలా మంది స్టార్స్ ని కల్కిలో పెట్టాడు. సినిమా మాత్రం ఏ మాత్రం తగ్గకూడదని చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు డైరెక్టర్. పోయిన ఏడాది జూలై 19వ తేదీన కల్కి సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేశారు చిత్ర యూనిట్. మహాశివరాత్రి నాడు భైరవ పాత్రలో ప్రభాస్ పాత్రను రివీల్ చేస్తూ మేకర్స్ పోస్టర్ను విడుదల చేశారు. అశ్వత్థామ పాత్రను పరిచయం చేసే కొత్త టీజర్ 21 ఏప్రిల్ 2024న ఆవిష్కరించబడింది. ప్రాచీన భారతీయ ఇతిహాసం మహాభారతంలోని అమర పాత్ర నుండి ప్రేరణ పొందిన అశ్వత్థామ పాత్రను అమితాబ్ బచ్చన్ పోషించారు. ఏప్రిల్ 27న నిర్మాతలు ప్రభాస్, అమితాబ్ బచ్చన్ మరియు దీపికా పదుకునే ఉన్న పోస్టర్తో కొత్త విడుదల తేదీని ప్రకటించారు. కల్కి 2898 AD సినిమా బడ్జెట్ దాదాపు 600 కోట్ల రూపాయలని చిత్ర బృందం పేర్కొంది. అదేవిధంగా సినిమా ప్రమోషన్ కోసం చిత్ర బృందం భారీ మొత్తంలో ఖర్చు చేస్తోంది. ఈ సినిమా ద్వారా నిర్మాతలకు లాభాలు రావాలి అంటే వసూళ్లు 1000 కోట్ల రూపాయలు దాటాలి. 1000 కోట్ల కలెక్షన్స్ దాటితేనే నిర్మాతలు హాయిగా ఊపిరి పీల్చుకోగలరు. అయితే ఆ రేంజ్లో వసూళ్లు రావాలి అంటే సినిమా మరింత మందికి చేరువ కావాలి. కాబట్టి నిర్మాతలు పబ్లిసిటీ, ప్రమోషన్ కోసం ఊహించినంత డబ్బు కుమ్మరించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రమోషన్కు భారీ బడ్జెట్ను కేటాయిస్తున్నారు. దర్శక దిగ్గజం రాజమౌళి సినిమాలకు ఎంత భారీ బడ్జెట్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఆయన పర్ఫెక్ట్ మేకింగ్తో పాటు పబ్లిసిటీపై ఎక్కువ శ్రద్ధ పెడతారు. ఇప్పుడు అదే టెక్నిక్ ని కల్కి 2898 AD బృందం ఫాలో అవుతోంది. రీసెంట్ గా IPLలో ప్రభాస్ కల్కి అవతార్లో వచ్చి సినిమాను ప్రమోట్ చేశాడు. ఇది 12 సెకండ్ల యాడ్. దీనికోసం 3 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు మేకర్స్. ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగింది. ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం కల్కి 2898 AD ప్రమోషనల్ కార్యక్రమాలకి ఏకంగా 40 నుంచి 60 కోట్ల బడ్జెట్ కేటాయించారట. ఇంత డబ్బుతో ఓ భారీ బడ్జెట్ సినిమానే తీయవచ్చు అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఇక ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలలో వేగం పెంచేస్తారు మేకర్స్. ఓవైపు ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతుంటే, మరోవైపు స్పెషల్ వీడియోలు రిలీజ్ చేస్తూ జనాల దృష్టిని ఆకర్షిస్తున్నారు మేకర్స్. అందులో భాగంగానే తాజాగా రిలీజ్ చేసిన బుజ్జి మేకింగ్ వీడియోకు మంచి స్పందన వచ్చింది. భైరవ కారు బుజ్జికి కీర్తి సురేష్ డబ్బింగ్ చెప్పింది.